నరేంద్ర గారు. ఓకే అండి. సో, Sir, I'm మీరేమన్నా leaving. డౌట్స్ Okay. ఉన్నాయి? ఓకే సార్. Thanks. నాకు హోస్ట్ పర్మిషన్ ఇచ్చాడులెండి సార్. ఇచ్చాను. ఇచ్చేసారు. ఓకే. ఓకే అండి. మన బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతదండి. ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి కొద్దిగా. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వెడ్నెస్డే అంటే వచ్చే నెల 5th డేట్ ఉంటుందండి. ఏమన్నా క్వరీస్ ఉన్నాయా? సో, మీరు ఈ వారం రోజులు ఫ్రీగా ఉండాలి అంటే, ఏదన్నా నేర్చుకుందాము అనుకుంటే, మన డెమో వీడియోస్ మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో, వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను. మన కమ్యూనిటీ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుందండి. పవర్ బిఐ కమ్యూనిటీ. ఇందులో పెడతాను. ఆ వీడియోస్ ఏవైతే డెమోను ఫస్ట్ 3 క్లాసెస్ ఉన్నాయో, ఆ 3 క్లాసెస్ వినండి. ఇంకా వినాలి, ఇంకా మీరేదన్నా నేర్చుకోవాలి అనుకుంటే, మన ఛానల్‌లో నేను ఇవి ఎస్‌క్యూఎల్ వీడియోస్ ఉన్నాయి. ఓకే. ఎస్‌క్యూఎల్ వీడియోస్ లింక్ పెడతాను నేను. మీకు ఎస్‌క్యూఎల్ అసలేమి బేసిక్ కూడా రాదు అనుకుంటే VLAtrain.com ఉంటుంది. ఇందులో ఎస్‌క్యూఎల్ వీడియోస్ అని ఉంటాయండి. ఈ ఎస్‌క్యూఎల్ వీడియోస్ అన్నీ కూడా వినండి. మీకు ఫ్రీ టైమ్ ఉందంటే ఎందుకంటే పవర్ బిఐకి సీక్వెల్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం కదా! అన్నిటికి కామన్. ఓకే. సో, ఇంకా ఫ్రీ టైమ్ ఉంది. మీకు ఈ సీక్వెల్ వీడియోస్ కూడా వింటున్నారు. ఇంకా ఫ్రీ టైమ్ ఉంది అనుకుంటే, మన ఛానెల్‌లో ఆహ్, మన యూట్యూబ్ ఛానెల్‌లో డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్ మీద వీడియోస్ చేశాను. ఇవి కూడా మీకు ఇంపార్టెంటేనండి. మీరు పవర్ బిఐ సైడ్ జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే, ఆహ్, డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్ అంటే డేటా మీరు గూగుల్‌లోకి వెళ్లి, యూట్యూబ్‌లోకెళ్ళి డేటా వేర్ అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయలేదు. అంటే మొత్తం కాన్సెప్ట్స్ అయితే చేయలేదు. కొద్దిగా బేసిక్ వీడియోసే చేశానన్నట్టు. ఓకే. డేటా వేర్‌హౌస్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని కొడుతున్నాను. నావనే కాదు ఇంకా ఎవరియి ఉన్నా సరే అవి వినండి. ఇక్కడ ఇది మనది కదా! సో, ఎవరి ఉన్నా సరే వినండి. ఇక్కడ మరి కనపడట్లేదు ఎందుకు? ఇంతవరకైతే నావే ఫస్ట్ పొజిషన్‌లో ఉండేవి. ఈ మధ్య ప్లే లిస్ట్ కొడుతున్నాను. సో, ఎవరియైనా వినండి. సో, మీకు మీకు ఫ్రీ టైమ్ ఉందంటే వీటిని కూడా కవర్ చేసుకోండి. డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేసుకోండి. తర్వాత ఇంకా అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మీకు పవర్ బిఐ మీద 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి జాబ్స్ కోసం ట్రై చేస్తారు కదా! మినిమమ్ 3 ఇయర్స్ పెడతారు కదా! అప్పుడేంటంటే నాకు సీక్వెల్ రాదండి. నేను పవర్ బిఐ మీద వర్క్ చేశాను. అంటే సీక్వెల్ మీకు క్లాస్‌లో కూడా ట్రైనింగ్ ఇస్తారు ఫ్యాకల్టీ. ఓకేనా? సో, ఒక 3-4 అవర్స్, 3 అవర్స్ అలా ట్రైనింగ్ ఇస్తారు సీక్వెల్. కానీ ఇదిగో ఇవేనండి ఫస్టే. నా ఫోటో నేనే గుర్తుపట్టలేకపోయాను. ఫస్టే ఉంది గదా! సారీ. ఈ వీడియోస్ వినండి. నావనే కాదు ఎవరియి ఉన్నా వినండి. డేటా మైనింగ్ ఇలా ఎస్ఆర్‌హెచ్‌టి తెలుగు ఇది కూడా బాగానే ఉంటాయి. వినండి. సో, నాకు సీక్వెల్ రాదండి. లేకపోతే డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్‌లో అడుగుతా ఉంటారు. లోడ్ టైమ్ అంటే ఏంటి? ఈటీఎల్ కాన్సెప్ట్స్ అడుగుతారు కొంతమంది. జస్ట్ మీకసలు నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి. సో, ఒక్కసారి విన్నారంటే సరిపోతాది. మీరు వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకేనా? బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఎవరైనా సరే డేటా అనలిటిక్స్ సైడ్ వచ్చేటోళ్ళకి ఈ డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్ బేసిక్ అనేవి అవసరం అవుతా ఉంటాయి. అంటే డేటా లేక్ అంటే ఏంటి? ఇవన్నీ అంత డేటా లేక్ అంత డెప్త్‌గా ఎవరు అడగరు. సో, బేసిక్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్‌ఫర్మేషన్ లోడ్ అంటే ఏంటి? ఓఎల్‌టీపీ సిస్టమ్ అంటే ఏంటి? ఓఎల్‌ఏపీ సిస్టమ్ అంటే ఏంటి? డేటా వేర్‌హౌస్‌కి నార్మల్ రిలేషనల్ డేటాబేస్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇవే అడుగుతారు. అవి చాలా సింపుల్‌గా కూడా ఉంటాయి.
ఓకేనా? మెయిన్‌గా అడిగేది ఓఎల్‌టీపీ, ఓఎల్ఏపీ. అంటే మీరు ఫ్రెషర్ అయినా మిమ్మల్ని చూస్తారనమాట. మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు. ఏంటి ఓఎల్‌టీపీకి, ఓఎల్ఏపీకి డిఫరెన్స్ అడిగారనుకోండి. మీరు చెప్పలేకపోయారనుకోండి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని. సో, అంటే అసలు ఈ క్వెషన్ పడదు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నప్పుడు ఓఎల్‌టీపీకి, ఓఎల్ఏపీకి డిఫరెన్స్ ఏంటని అడగరు. కానీ మీరు కొద్దిగా డల్‌గా ఉన్నట్టు అనిపించారనుకోండి. అసలు మీకు దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా? మీరు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటే మీరేమన్నా అసలు పెర్ఫార్మ్ చేయగలుగుతారా లేదా అనేది బేసిక్‌కెళ్ళిపోతారనమాట. వాట్ ఈస్ ఓఎల్‌టీపీ? వాట్ ఈస్ ఓఎల్ఏపీ అని అడుగుతారు. సో, వాటికి కూడా చెప్పలేదనుకోండి ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. ఓకే. కొంతమందైతే అసలు ఈ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తారు. మనం మన ప్రొఫైల్‌ని చూడగానే ఇంకో విషయం అండి. మీరు 3 ఇయర్స్ ఫేక్ పెట్టి, 3 ఇయర్స్ ఫేక్ పెట్టి మీరు ఖాళీగా ఉన్నారు. లేకపోతే సమ్ అదర్ టెక్నాలజీ మీద జాబ్ చేస్తున్నారు. 3 ఇయర్స్ ఫేక్ పెట్టి మీరు జాబ్ కోసం ట్రై చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మీ ప్రొఫైల్ చూడగానే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఫస్ట్ 5 నిమిషాల్లోనే మిమ్మల్ని పసిగట్టేస్తారు. మీరు ఫేకు అనేది 100% వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి 95% తెలిసిపోతుంది. మీరు ఫేక్ అని. సో, అయినా సరే మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారంటే, వాళ్ళ ప్రాజెక్ట్‌లో రిక్వైర్మెంట్ ఉండబట్టి, బయట మనం ఏంటి నిజంగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నాకు రియల్ టైమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, నేను మినిమమ్ 14,00,000, 15,00,000 ప్యాకేజ్ లేకపోతే నేను బయటకి వెళ్ళను. ఓకేనా? 3 ఇయర్స్ ఫేక్ పెట్టుకున్నోళ్ళు ఏం చేస్తారు 6,00,000, 7,00,000 ప్యాకేజ్ పెడతారు. 100% ఫేక్ పెట్టినోళ్ళు. సో, వీళ్ళేంటంటే 8,00,000కి, 9,00,000 కూడా జాయిన్ అయిపోతారు. కన్సల్టెన్సీలు ఇక్కడ ప్రిఫర్ చేస్తాయి. అసలు క్యాండిడేట్ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా? పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాడా లేదా? నేర్చుకొని వాళ్ళు ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్తే అతను వర్క్ చేయగలుగుతాడా లేదన్నది మన ఇంటర్వ్యూని బట్టి కాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే మీరు ఎలా చెప్తున్నారు ఆన్సర్స్? మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందనేది ఇంటర్వ్యూ‌లో కాలిక్యులేట్ చేసుకుంటాడు. ఓకే. ఇతను ఫేక్ క్యాండిడేట్ అయినా సరే నా ప్రాజెక్ట్‌కి ఇతను యూజ్ అవుతాడు. ఓకే. ఇతని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్‌గా అంటే డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకుంటామని మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు నాకు కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అవి చెప్తాను. ఓకే. సో, అందుకని మీరు నేను ఫేక్ పెడుతున్నాను, నేను దొరికిపోతానేమో, నేను అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. మీరు 100% ఫేక్ పెట్టేటోళ్ళు ఎలాగో రియల్ టైము ఎక్స్‌పీరియన్స్ ఉండి అంటే టెస్టింగ్ సైడ్ చేసి పవర్ బిఐ సైడ్ మూవ్ అయ్యే వాళ్ళకి ఆళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ఓన్లీ 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఖాళీగా ఉండి ట్రై చేసేవాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఓకే. సో, ఎటువంటి భయం పెట్టుకోకుండా 100% ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి 95% మీరు ఫేక్ అని తెలిసిపోతుంది. మీరు అయినా సరే మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ చేయడం కాదు. మీ ప్రొఫైల్ చూడగానే తెలిసిపోద్దండి. అయినా సరే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు కన్సల్టెన్సీ వాళ్ళు. ఎందుకంటే ఇతని దగ్గర ఏమైనా టాలెంట్ ఉంటే మన కన్సల్టెన్సీ త్రూలో పేరెంట్ కంపెనీకి పంపిద్దాము. వీడక్కడ సెటిల్ అయిపోతాడు. మనకేంటి 9,00,000కే దొరుకుతాడు. జెన్యూన్ ప జ ఈ వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు కంపెనీ దగ్గర కోట్ చేసుకునేది డిఫరెంట్ అమౌంట్ కదా! 15,00,000. అదే జెన్యూన్ ప్రొఫైల్ పంపిస్తే వీళ్ళకి 1,00,000, 2,00,000 మిగులుతది. అది మనలాంటి ఫేక్ ప్రొఫైల్ పంపిస్తే వాళ్ళకి నియర్లీ 7, 8,00,000 మిగులుతది. అందుకని మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు రిఫర్ చేస్తారు. వాళ్ళు తీసుకుంటారు. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫేక్ వాళ్ళు దొరికిపోయామా, లోపలికెళ్ళిన తర్వాత వర్క్ చేయలేక దొరికిపోతే సింపుల్‌గా వాళ్ళు టెర్మినేట్ చేస్తారు. బయటకొచ్చేసేయండి హ్యాపీగా. మళ్ళీ ఒక నెల రోజులు ఆగి మళ్ళీ జాబ్ కోసం ట్రై చేయండి. అంతే తప్పించి ఇక్కడ ప్రాణం పోయేది ఇక్కడ ఫీలయ్యేది, నామోషీ ఫీలయ్యేది ఏమి ఉండదిక్కడ. చాలా మంది నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఇలాంటి భయాలు నేర్చుకుంటారు. బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇంటర్వ్యూకెళ్ళే టయానికి భయపడిపోయి మానేస్తా ఉంటారు ఇంటర్వ్యూస్‌కెళ్ళడం. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అక్కడ దొరికిపోతారు. దొరికిపోగానే రెండో ఇంటర్వ్యూ నుంచి వద్దు అమ్మో! అనుకుంటే మానేస్తారు. అలా కాదు కంపల్సరీగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఫస్ట్ 7, 8 ఇంటర్వ్యూస్‌లో జాబ్ రాదండి. 100% జాబ్ రాదు. ఓకే. ఎవదో 1 ఆర్ 2% జాబ్ రావచ్చు. మీరు మన దగ్గర నేర్చుకొని 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ప్రొఫైల్‌ని అప్‌లోడ్ చేశారు నౌకరీలోకి. ఓకేనా? నౌకరీ చేసిన తర్వాత మీకొక 5 కాల్స్ వరుసపెట్టి షెడ్యూల్ అయినియి. ఈ 5 కాల్స్‌లో మీకు జాబొచ్చే ఛాన్సెస్ 1% ఉంటుంది. మీరు ఈ 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళేం అడుగుతున్నారు? నేనేం ఆన్సర్ చెప్తున్నాను? దీన్ని నేను ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలుగుతాను? అనేది మీరు ఆలోచించుకుంటే ఆరో ఇంటర్వ్యూలో మీరు జాబ్ కొట్టుకుంటారు. ఇంకా మూడోది కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే నా దగ్గర నేను మేనేజ్ చేయగలుగుతానండి ఇంగ్లీషు. నేను మేనేజ్ చేయగలుగుతాను. నాకు కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువుంది గానీ నేను మేనేజ్ చేస్తా. అలా కాదండి. కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ తక్కువున్నది అనుకుంటే 100% మీరు మంచి కాల్ సెంటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అని అమీర్పేటలోని చాలా చోట్లుంటాయి. మీరు ఒక్క 2 మంత్స్ ఆ కాల్ సెంటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్తే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని రోజు ఒక గంట సేపు మాట్లాడిపిస్తారు.
మాట్లాడిపిచ్చి మీ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేస్తారు. మీరు మీకున్న బెరుకు అవన్నీ కూడా పోగొడతారనమాట వాళ్ళు. ఓకేనా? ఒక 2 మంత్స్ అలా ట్రైనింగ్ ఉంటుంది. 100% దానికి వెళ్ళిపోండి మీరు. ఓకే. అంతే తప్పించి నాకు ఏదో సోగా ఇంగ్లీష్ వచ్చు, నేను మేనేజ్ చేస్తాను అలా కాదు. మీరు ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయండి. ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ వచ్చినప్పుడు మీరు భయపడడం కూడా సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాబ్ చేద్దామని భయపడడం కూడా 100కి 90% తగ్గిపోద్ది మీకు భయం కూడా. ఒకవేళ మీరు కంపెనీలో జాబ్ వచ్చి లోపలికెళ్ళిన తర్వాత ఎవరైతే ఏదో మేనేజ్ చేద్దాం నాకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు అనుకునే వాళ్ళకన్నా ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా నేర్చుకున్న వాళ్ళకి 100కి 100% చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు మీరు లోపలికెళ్ళిన తర్వాత. సో, మీరు ఇంగ్లీష్‌లో తక్కువ నాలెడ్జ్ ఉన్నా, లేకపోతే ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా అలా కాదు. మీరు ఇంగ్లీషు పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. సో, ఒక్క 2 అందరూ ఇంటర్వ్యూ ఎందుకు ఫెయిల్ అవుతారంటే వీళ్ళకి సరిగ్గా ఇంగ్లీష్ రాక. వీళ్ళకి చెప్పడం రాక. వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. తెలుగులో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇంగ్లీష్‌లో చెప్పలేరు. సో, అలాంటి ప్రాబ్లమ్ అయితే మీరు ఫస్ట్ స్టెప్‌లోనే రిమూవ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇంకా సాఫ్ట్‌వేర్ అంటేనే ఇంగ్లీషు. ఏదో తెలుగులో అంటే మన టీమ్స్ అందరూ మన అదృష్టం ఏంటంటే ఎక్కువ మంది తెలుగోళ్ళు ఉంటారు కాబట్టి క్లయింట్ మీటింగ్స్ ఆటిలో తెలుగులో మాట్లాడుకుంటాం. కానీ మనకు పొరపాటున ఏ యూసుడు ఎవరో తగిలారంటే లేకపోతే నార్త్ సైడ్ పడ్డారంటే ఇబ్బంది పడిపోతాం. అందుకని ఫస్ట్ అది రెక్టిఫై చేసుకోండి. ఓకేనా? సో, మీకు ఫ్రీ టైమ్ ఈ వారం రోజులు ఒకవేళ మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ సీక్వెల్ మీద కాన్సంట్రేట్ చేసుకోండి. అంటే మేము చెప్తామంటే చెప్తాం. కానీ సీక్వెల్ ఎస్‌క్యూఎల్ అనే లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలంటే 3 మంత్స్ పడతది. సీక్వెల్ డెవలపర్‌కెళ్ళాలంటే. మనకంత నాలెడ్జ్ అవసరం లేదు కదా! ఏదైతే కావాలో అది ఫ్యాకల్టీ చెప్తారు. దానికన్నా కొద్దిగా అడ్వాన్స్‌డ్ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ విఎల్ఆర్‌ట్రైన్.కామ్‌లో మనకి ఎస్‌క్యూఎల్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్నీ వినండి. ఒక్కొక్కటి 5 నిమిషాలు, 4 నిమిషాలే ఉంటాయి. నేను చెప్పినయి కాకపోతే కొద్దిగా నాయిస్ ఉంటుంది. ఆ! కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునేవాడిని. కొద్దిగా స్లోగా చెప్తాను. సో, ఆ తర్వాత డేటా వేర్‌హౌస్ కాన్సెప్ట్స్ ఇవి చూపించాను కదా మీకు. అవి బేసిక్ ఇంకా చాలా ఉన్నాయి. డేటా నేనెయ్యి కొన్ని వీడియోసే అప్‌లోడ్ చేశాను. మొత్తం చేశాననుకోవద్దు మీరు. అవన్నీ బేసిక్ అవన్నీ కూడా నేర్చుకోండి. ఇంకా మీకు ఖాళీ టైమ్ ఉంది. ఇంకా కెరియర్‌లో గ్రోత్ అవ్వాలి అనుకుంటే పవర్ బిఐ సరిపోతుంది. మీకు ఇప్పుడు ఏ సెక్టార్‌లో చూసినా పైథాన్ అనేది మ్యాండేటరీ. అంటే ఇవన్నీ నేను పైథాన్ నేర్చుకోండి పర్ఫెక్ట్‌గా అని చెప్పటంలే. మీకు ఖాళీ ఉంటే పైథాన్ లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకోండి. ఇది అవసరమా అంటే పవర్ బిఐకి అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మీలాగా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యేవాళ్ళు 3+ పెట్టుకొని ఫేకెళ్ళేటోళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎక్కడ పవర్ బిఐ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. వాళ్ళ ఇంటర్వ్యూలో పైథాన్ అనేది ఇప్పుడు అందరికి కామన్ అయిపోయిందండి. ఎవరు చూసినా మీకు పైథాన్ లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతున్నారు. సో, మీరు బేసిక్ నేర్చుకుంటే తప్పే ఉంది. సో, ఇంకా లైబ్రరీస్ ఏవైతే ఆహ్, మనకి మీకు ఏం అవసరం అవుతాయంటే పైథాన్ లాంగ్వేజ్ అంటే ఇది మ్యాండేటరీ కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను మీకు అవేర్‌నెస్ పర్పసే చెప్తున్నాను. ఓకే. నేను యాక్చువల్‌గా పైథాన్ డెవలపర్‌నండి. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ నాది. మీకు పైథాన్‌లో ఏ లైబ్రరీస్ అవసరమవుతాయో ఒకసారి చూపిస్తానంతే. మీరు అంటే మ్యాండేటరీగా మీరు నేర్చుకోండి అని మాత్రం నేను చెప్పటం లేదు. కాకపోతే మీకు అవేర్‌నెస్ ఉండాలి అంతే. ఇదిగోండి. ఇవే అవసరమవుతాయి. నెంపై, పాండాసు, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇవే అవసరమవుతాయి. ఓకేనా? ఇవే అడుగుతారు మహా అంటే. ఇవేమి అవసరం లేదు ఇంకా మెషీన్ లెర్నింగ్ పర్పస్, వెబ్ డెవలప్‌మెంట్ పర్పస్ సో మెనీ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి పైథాన్‌లో. ఇవేమీ మనకు అవసరం లేదు. మీకేమన్నా క్వరీస్ ఉంటే అడగండి సార్. అంటే నేను పైథాన్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి అని చెప్పటం లేదండి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఖాళీ టైమ్ ఉంటే, మీరు ఖాళీగా ఉంటే మన ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అయిపోండి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వీడియోస్ వస్తాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఒక్కొక్క వీడియోని ప్రిపేర్ అయిపోండి. సో, అలాగే దీనికి సంబంధించిన కమ్యూనిటీ కూడా ఆ వీడియోస్ కిందుంటుంది. ఇప్పుడు వాట్ ఈస్ పైథాన్ ఈ వీడియో కిందుంటుంది యూట్యూబ్‌లో నేను పెడతాను. ఆ కమ్యూనిటీని ఫాలో అయిపోండి. ఓకే. సో, ప్రతిరోజు ఒక 10 నిమిషాల వీడియో వస్తది. వినండి. ఎందుకంటే మనం సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటోళ్ళం ఎవ్రీడే అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఇంకా అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా మీరు కొద్దిగా పైథాన్ నేర్చుకుంటుంటే ఫ్యూచర్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కువ కాల్స్ వస్తున్నాయనుకోండి. మెల్లగా ఇప్పుడు మీకు పైథాన్ ఎలాగో వచ్చు కాబట్టి అటు సైడ్ మూవ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ దొరుకుతాయి మీకు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్.
ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లో నేను చెప్పిన ఆటిల్లో మీరు 100% ఫాలో అవ్వాల్సింది ఒక ఎస్‌క్యూఎలేనండి. మీరు పవర్ బిఐ డెవలపర్‌కెళ్ళాలి అనుకుంటే, మీరు ఖాళీగా ఉన్నారు అనుకుంటే ఎందుకంటే పవర్ బిఐలో మేము చెప్తాం 100% ఎస్‌క్యూఎల్. మీరు ముందే నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకోండి. ఇంకా కొద్దిగా నాలెడ్జ్ కావాలంటే డేటా వేర్‌హౌసింగ్ కాన్సెప్ట్స్, బేసిక్స్ నేర్చుకోండి. ఓకే. 3 ఇయర్స్. మీరు ఒక 6, 7 ఇయర్స్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి కంపల్సరీగా బోలెడంత నాలెడ్జ్ కావాలి కదా! మరి 6 ఇయర్స్ పవర్ బిఐ మ్యాథ్ చేశానంటే కొద్దిగా కష్టమవుతది. అందుకనేంటంటే ఒక 6, 7 ఇయర్స్ ఫేక్ పెట్టేటోళ్ళు గాని, 6, 7 ఇయర్స్ పవర్ బిఐ మీదే చేశానన్నవాళ్ళు అజూర్ డేటా ఫ్యాక్టరీ గాని, ఇంకో రిపోర్టింగ్ టూల్ గాని, ఇంకో ఈటీఎల్ టూల్ గాని నేర్చుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? ఏమన్నా క్వరీస్ ఉన్నాయండి? హర్షిత గారు, రామ్ ఎస్ఎన్. సో, మనకు బ్యాచొచ్చేసి వెడ్నెస్‌డే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా పెడతాను. అందులో జాయిన్ అవ్వండి. వెడ్నెస్‌డే నాడు జాయిన్ లింక్ మీకు పెడతాను. ఎందుకంటే వాట్సాప్‌లో డైరెక్ట్ మెసేజ్‌లు పెడుతుంటే వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది. అందుకని కంపల్సరీగా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీకు అన్‌వాంటెడ్‌గా మెసేజ్‌లేమి రావు. వీఎల్ఆర్ ట్రైనింగ్ నోటిఫికేషన్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. అందులో అయితే ప్రతి డెమో జరిగిందల్లా పెడతా ఉంటాం. స్టూడెంట్స్ ఎళ్తా ఉంటారు, వస్తా ఉంటారు. మీకు పవర్ బిఐ కమ్యూనిటీలో అయితే మీకు ఓన్లీ పవర్ బిఐ రిలేటెడ్‌గా ఉన్న ఇన్ఫర్మేషనే వస్తది. మీకు చాట్‌లో పెట్టాను ఆ లింక్ ఆల్రెడీ. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఏమన్నా క్వెరీస్ మీకు ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్‌గా గాని, సబ్జెక్ట్ రిలేటెడ్ గాని ఏమన్నా క్వెరీస్ ఉంటే అడగండి. సబ్జెక్ట్ అంటే పవర్ బిఐ ఇంటర్నల్‌గా సబ్జెక్ట్ గురించి నేను చెప్పలేను. పవ పవర్ వెంకట్ గారు నాకొక డౌట్ ఉంది. అడగండి సార్. సార్ ఇప్పుడు కోర్స్ గురించి ఓకే. మేము నాలెడ్జ్ తీసుకుంటాము. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసే టైంలో హ్మ్. మీరు మనకి కాల్స్ వచ్చేలా మళ్ళా రెజ్యూమ్ ప్రిపరేషన్‌లో మళ్ళా ట్రిక్స్ ఉంటాయి కదా! కాల్‌లో నౌకరీలో ఎట్లా అప్రోచ్ చేయాలా? ఏం చేయాలి? అట్లాంటివి గైడ్స్ ఇస్తారండి తర్వాత మేము ఫోన్ సార్ చేస్తే? ఇవన్నీ కామన్ థింగ్స్ సార్. ఇప్పుడు ఆ! ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు శాంపుల్ రెజ్యూమ్స్ ఒక 20, 25 శాంపుల్ రెజ్యూమ్స్ ఇచ్చేస్తాను. సో, ఓకే. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ 20 శాంపుల్ రెజ్యూమ్స్‌ని చదివేయాలి. ఒక్కొక్కటి 3+, 4+, 5+ రెజ్యూమ్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో, ఆ హ్మ్. రెజ్యూమ్స్ అన్నీ ఈ పవర్ బిఐ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఆ రెజ్యూమ్స్‌లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! వాటి మీద కాన్సంట్రేట్ చేయాలి. రెండోదేంటంటే, మీకు అందులో ఒక 2, 3 ప్రాజెక్ట్స్ మీకు నచ్చినయి దొరుకుతాయి. మీకు అర్థమైనయి. ఆ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి పెట్టేసుకోవాలి. ఇక ఇక్కడి వరకైతే రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి. తర్వాత మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాకు పంపిస్తే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. ఓకే. రెండోది ఇంటర్వ్యూ టిప్స్ అంటారా? అది 100% మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. జాయిన్ అయినోళ్ళకి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఏ డౌట్ వచ్చినా ఆ గ్రూప్‌లో పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ 5 ఇంటర్వ్యూస్‌లో మీకు బోలెడన్ని క్వెషన్స్ పడతా ఉంటాయి కాబట్టి, అంటే మాక్సిమం ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ట్రైనింగ్‌లో నరేంద్ర గారు మీకు చెప్తారు. ఈ క్వెషన్ అడుగుతారు. దీనికి రిలవెంట్‌గా ఇలా ఆన్సర్ చేయండి అని చెప్పి. ఓకేనా? సో, మీకు అర్థమవుతుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మాత్రం వీటిని డెలివర్ చేయడం కష్టమైపోతుంది మీకు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఏమన్నా వీక్ ఉంటే ఆటి మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకే. ఇంకా మూడో క్వెషన్ ఏంటంటే రెజ్యూమ్ ఎప్పుడు అప్‌లోడ్ చేయాలి? ఏంటి అంటే ఇది బేసిక్ అండి. మనం యాక్చువల్‌గా పెట్టేది 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌గా పెడుతున్నాము. ఈళ్ళేం చేస్తారంటే 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్, నౌకరీ, మాస్టర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పాత ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసి యాస్ ఎ 3 ఇయర్స్ నుంచి పవర్ బిఐ డెవలపర్‌గా వర్క్ చేస్తున్నట్టు పెట్టుకోండి అందులో లింక్డ్ఇన్‌లో. ఓకేనా? ఓకే. సో, ఓకే. పవర్ బిఐ డెవలపర్‌గా చేసినట్టు పెట్టుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంటు. ఇంకోటేంటంటే, నౌకరీ మాస్టర్‌లో రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది ప్రతి గంటకి నౌకరీని ఓపెన్ చేసి చూస్తా ఉంటారు. మనకేమన్నా కాల్స్ వచ్చినియా? లేపోతే అలా ఎప్పుడు అప్‌డేట్ చేయకూడదు. ఎందుకంటే మనం యాస్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఉన్నవాళ్ళు. మనం ఎప్పుడు పడితే కంపెనీలోకెళ్ళి మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నాం. జాబ్ చేస్తూ ప్రతిసారి మనం అప్‌డేట్ చేయలేం కదా! ఏదంటే మార్నింగ్ 8-9 అప్‌డేట్ చేయగలుగుతాం నౌకరీలో. అంతే కదా! ఓకే. ఎవ్రీ టైమ్ ఓకే. జాబ్స్‌కి అప్లై చేసుకోలేం కదా! అందుకని 8-9 జాయిన్ అవ్వండి. మార్నింగ్ 8-9 లేకపోతే ఈవినింగ్ 8-9 అంతే తప్పించి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకంటే ఇదంతా కూడా మానిటర్ చేస్తా ఉంటారు. ఓకే. ఓకే. నౌకరీ వాళ్ళుగా మాస్టర్ గాని ఈడెప్పుడు పడితే అంటే వాళ్ళకి అర్థమైపోతుందిలెండి మెయిన్‌గా. వీళ్ళు జెన్యూన్ ప్రొఫైల్ కావాలనుకున్నారు. కొద్దిగా ఏంటంటే డెడికేటెడ్ పర్సన్స్ కావాలనుకున్నారు. ఇలా పిచ్చిగా చేసేవాళ్ళు కాకుండా డెడికేటెడ్ అంటే ఫేక్ పెట్టుకున్నా కనపడకూడదు కదా! తెలియకూడదు కరెక్ట్. కదా పక్కోళ్ళకి. మీకు జాబొచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ అమ్మా, నాన్నకి కూడా చెప్పొద్దు. నేను 3 ఇయర్స్ ఫేక్ పెట్టుకున్నాను, జాబ్ కొట్టాను అని చెప్పి.
సో, కంపెనీలో ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత సిట్టింగ్‌లో కూర్చొని ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, మీరు ఒకవేళ మీకు జాబొచ్చింది. మీ టీమ్ లీడ్, మీకు ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. ఎవ్వరితో కూడా పొరపాటున ఏ మూమెంట్‌లో కూడా నేను ఫేక్ పెట్టాను, నాకు జాబొచ్చిందని చెప్పొద్దు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఇంక్లూడింగ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్‌లో ఉన్నా సరే చెప్పొద్దు. ఓకేనా? సో, అదొక్కటి చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే చెప్తారు, అడుగుతా ఉంటాను. "నువ్వు ఫేక్ పెట్టావంటే" ఏదో సరదాగా చెప్పేస్తా ఉంటాం. సో, అది చాలా ప్రాబ్లమ్ అవుతది. అసలు మనం బయట కనపడకూడదు. ఇదండి. జాబొచ్చిన తర్వాత సంగతి చెప్తున్నా. జాబ్ రాకముందున్న ప్రికాషన్స్ అయితే ఇవన్నీ. 3 మూడోదేంటంటే ఎవ్రీ డే అప్‌డేట్ అవుతా ఉండాలండి కంపల్సరీగా. మీకు ఒక ఇంటర్వ్యూ జరిగిందంటే, ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరిగిన కన్వర్జేషన్ అంతా మీరు రికార్డ్ చేసుకోవాలి. సో, రికార్డ్ చేసుకొని ఒక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయినా. అసలు అందులో ఆళ్ళేమడిగారు, నేనేం చెప్పలేకపోయినా దాన్నెలా చెప్తే బావుంటుంది? ఓకే. నేనెక్కడ స్ట్రక్ అయ్యాను అని ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో వాళ్ళు కరెక్ట్‌గా 4 ఇంటర్వ్యూలో జాబ్ కొట్టుకుంటారండి. భయపడకూడదు. రెండోదేంటంటే తడబడకూడదు. బెరుకుగా ఇంటర్వ్యూకి బెరుకు అటెండ్ అవ్వగానే అంటే వాళ్ళకి తెలుసు నీ ప్రొఫైల్ ఫేక్ అని. ఇంటర్వ్యూ చేసేవాడు చూడగానే చెప్పేస్తాడు. అయినా ఇంత భయపడేసేవాడిని, ఇంత ఇదిగా ఉండేటోడిని ఎందుకు తీసుకుంటారాళ్ళు? అందుకని అసలు భయపడకూడదు. ఏదో క్యాజువల్ మీ రిలేటివ్స్‌తో ఎలా మాట్లాడతారో, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడతారో, ఇంటర్వ్యూని కూడా అలాగే ట్రీట్ చేయండి. ఓకే. నేనైతే నేను ఫేక్ పెట్టుకొని నేను నాది 2008లో నా ఎంటెక్ అయిపోయిందండి జేఎన్‌టీయూలో. నేను 3 ఇయర్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. తర్వాత జాబ్స్‌కెళ్ళేటప్పుడు అది కొద్దిగా ప్రాబ్లమ్ అయింది. జాబ్స్‌కెళ్ళేటప్పుడు నేను ఆహ్, ఇది మన ఇన్ఫర్మేటికాను ఇన్ఫర్మేటికా నేర్చుకున్నాను. ఇంకొకటొచ్చేసి టిప్కో నేర్చుకున్నాను. ఓకే. సో, టిప్కో మీద ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నేను అడిగిన క్వెషన్‌లు నాకు రాకపోతే వాళ్ళని అడిగేశాను. ఇది అర్థమైపోయింది నాకు ఇంకా ఆ జాబ్ రాదన్నప్పుడు, సరే మీరు 5 క్వెషన్‌లు అడిగారు కదా! ఐదిట్లో నేను అతను అడుగుతాడు. నేనేమన్నా నీకు హెల్ప్ చేయగలుగుతానా అని. లేకపోతే ఏమన్నా క్వెరీస్ ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు ఈ 5 క్వెషన్‌కి ఆన్సర్ ఎలా కావాలో చెప్తారా అని అడిగితే 100 ఇంటర్వ్యూయర్స్‌లో 75 మంది హ్యాపీగా చెప్తారు ఆన్సర్. నువ్వు అలా కాదు ఇలా చెప్పు ఆన్సరు. ఇలా చెప్పు ఆన్సర్ అని 100% చెప్తారు. టెలిఫోనిక్ గాని, ఫేస్ టు ఫేస్ గాని అయితే. స్కైప్ కాల్‌లో అయితే కొద్దిగా మరి చెప్తారో లేదో తెలీదు. నేను అప్పట్లో స్కైప్ కాల్స్ అటెండ్ అవ్వలేదు. సో, ఫేస్ టు ఫేస్ అటెండ్ అయినప్పుడు మాత్రం 100% అడిగేసేటోడిని. హెచ్‌సీఎల్‌లో అయితే అతనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హ్యాండిక్యాప్డ్ ఎవరో మరి అంటే నాకు పేరు గుర్తులేక అలా వాడాను. ఆయనైతే దాదాపుగా నా ఇంటర్వ్యూ అయిన తర్వాత గంట సేపు కూర్చోబెట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నువ్విలా చెప్పు, ఇలా చెప్పు, ఇక్కడ దొరికిపోతున్నావు, ఇలా చెప్పు అని చెప్పి. ఆ భయం పోవాలి మనకి. ఓకేనా? ఆళ్ళెవరో ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమి దేవుళ్ళు కాదు. ఆళ్ళేం పెద్ద పెద్ద అఫీషియల్స్ కాదు. ఆళ్ళేం కంపెనీ ఓనర్స్ కాదు. వాళ్ళు కూడా జస్ట్ మనలాగా జాబ్ జాయిన్ అయిన ఎంప్లాయీస్. ఓన్లీ ఆళ్ళు మనలాంటి వాళ్ళే. కాకపోతే మనకన్నా ముందు జాబ్ కొట్టుకొని ఆ సీట్‌లో కూర్చున్నారంతే. ఆళ్ళేమో ఓనర్స్ కాదు. వాళ్ళేమో ఇది కాదు. వాళ్ళేమో గొప్పోళ్ళు కాదు. ఓకేనా? అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. భయపడ్డాము అంటే పోయినట్టే జాబ్. ఇంకెందుకు నేను వెళ్ళాను. నా నాతో పాటు ఎంటెక్ చేసిన ఆయన కూడా వచ్చాడు. అప్పుడు కాలేజ్‌లో ఫ్యాకల్టీగా చేస్తా. నాకెళ్ళిన 4 నెలల వరకు జాబ్ రాలేదు. ఇద్దరం టిప్కో మీదే ట్రై చేసాం. ఇద్దరికీ జాబ్ రాలే. తర్వాత నాకు ఇప్పుడు సంవత్సరానికొచ్చింది. సంవత్సరం పట్టింది నాకు జాబ్ రావడానికి. అతను టిప్కో వదిలేసి డాట్ నెట్ నేర్చుకున్నాడు వితిన్ 15 రోజుల్లో. తర్వాత రోజు ఇంటర్వ్యూకెళ్ళి 5 అంటే అప్పుడు టిప్కో కాల్స్ పెద్దగా లేవు. 4, 5 వితిన్ వారంలో 4, 5 వచ్చినాయి అతనికి ఆఫర్ లెటర్. ఒక కంపెనీలో చూసి చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు ఇప్పుడాయన. అంటే మాది చాలా ఎక్స్‌పీరియన్స్ కదండీ. హ్మ్. చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు. సో, అతను భయపడేవాడు కాదు. నేను కొద్దిగా భయపడేటోడిని. ఇప్పుడు చెప్పడం వేరు, లోపలికెళ్ళిన తర్వాత చూడడం వేరు కదా! అంటే ఇదంతా ఎక్స్‌పీరియన్స్ మీద తెలుస్తది. సో, అతన్ని చూసి నేను డైరెక్ట్‌గా అడిగేసాను. ఏది హెచ్‌సీఎల్ ఇంటర్వ్యూలో నాకు ఆన్సర్‌లు చెప్పు అంటే చెప్పారు. చాలా మంది చెప్తారు. ఓకేనా. సో, ఒకటండి ఇది ఫైనల్‌గా చెప్పేదేంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్. ఆళ్ళు 10 క్వెషన్‌లు అడిగితే 10కి మన ఆన్సర్స్ చెప్పగలగాలి. వాళ్ళు చెప్పలేకపోతే మీకు 7 ఇంటర్వ్యూస్ తర్వాత ఏ ఇంటర్వ్యూకెళ్ళినా పవర్ బిఐ పెట్టుకొని ఎళ్తే అయ్యే క్వెషన్స్ 7 ఇంటర్వ్యూస్‌లో ఏవైతే క్వెషన్స్ అడిగారో అయ్యే క్వెషన్స్ అడుగుతారు. ఒక్క క్వెషన్ కూడా డిబేట్ కాదు. ఇక ఎనిమిదో అతను అడిగిన 10 క్వెషన్స్‌కి అంటే ఆళ్ళంతా హార్డ్ వర్క్ చేసుకొని జాబ్ కొట్టుకున్నారు. ఆళ్ళంటే మనకు రెస్పెక్ట్ ఉండాలి. అలా అని భయం ఉండకూడదు. మనల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళని
మనం భయపడకూడదు. రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. ఓకేనా? సో, ఆళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. మనం కూడా ఆ పొజిషన్‌కెళ్ళి ఆళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే తప్పించి నేను ఇందాకడేదో ఆళ్ళు మనలాంటోళ్ళన్నానని కాదు. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఆ పొజిషన్‌లో ఉన్నారు. సో, మీరు కూడా ఏడో ఇంటర్వ్యూ తర్వాత ఎనిమిదో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేసరికి 7 ఇంటర్వ్యూలో అడిగినయి ఏవి కూడా ఎనిమిదో ఇంటర్వ్యూలోనే అడుగుతారు. ఒక్క క్వెషన్ కూడా కొత్తది పడదు. నేను చాలా సార్లు చూసా. సో, ఈ క్వెషన్స్ అన్నీ నోట్ చేసుకొని మీరు గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని 100% జాబ్ కొట్టుకుంటారు. దాన్ని లోపలికెళ్ళిన తర్వాత నిలబెట్టుకోవాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేశారు కాబట్టి అక్కడ చేయగలుగుతారు. మనకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా దొరుకుతారు. ఇదేనండి. యాక్చువల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ జాబ్ కొట్టుకోవడం చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలామంది భయపడతారు గానీ సాఫ్ట్‌వేర్ సైడ్ జాబ్ కొట్టుకోవడం చాలా ఈజీ. సో, ఫస్ట్ స్టెప్ సబ్జెక్ట్ మీద మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గ్రిప్ ఉండాలి. ఓకేనా? ఏదైతే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతున్నారో, ఆళ్ళది చెప్పేది చెప్పినట్టుగా మీరు రోజు ప్రాక్టీస్ చేసుకొని, దానికి ఎన్హాన్స్‌డ్ కాన్సెప్ట్స్ యూట్యూబ్‌లోకి వెళ్లి ఎతికి, లేపోతే ఇంకో చోట నేర్చుకొని, మొత్తం రెడీగా ఉండాలి మనం. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ గట్టిగా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. చాలా బాగుంటే అది బాగోలేదనుకోండి వితిన్ 1 మంత్, 1 ½ మంత్‌లో మీరు ఇన్‌స్టిట్యూట్‌లకెళ్తే 100% మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి. చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఇదే. ఈ 2 వింటే మీకు జాబ్ కొట్టుకోవడం చాలా ఈజీ అండి. వాళ్ళ జాబొచ్చింది పోద్ది. 100% పోద్ది. మనం సరిగ్గా చేయలేకపోతే ఇంకో జాబ్ కొట్టుకుంటాం మనం. ఈ రెండు స్కిల్స్ మన దగ్గరుంటాయి. అంటే మనం ఫేక్ డాక్యుమెంట్స్ పెడతాం కదా! దొరికిపోయాం అనుకోండి. ఏముంది బయటకొస్తాం. వాళ్ళు మరి 15 రోజుల తర్వాత రివైండ్ చేసుకుంటాం. సబ్జెక్ట్ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకెళ్తాం. పోయిన కంపెనీకెళ్ళం అంతే. రెజ్యూమ్‌లో కూడా పోయిన కంపెనీ నేమే పెట్టుకుంటాం. అంతే పోయిన కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు పెట్టుకుంటాం. మనం ఫేక్ పెడతాం కాబట్టి. చాలా ఈజీ అండి. మిగతా అన్నిటికన్నా సాఫ్ట్‌వేర్ సైడ్ జాబ్ కొట్టుకోవడం చాలా ఈజీ. ఈ 2 ఉంటే మీకు. సబ్జెక్ట్ పోనీ 60% ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ 100% ఉన్నా మీరు 100% జాబ్ కొట్టుకుంటారు. ఓకేనా? ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? నేను చెప్పేది వింటున్నారా? అందరూ మ్యూట్‌లోనే ఉన్నట్టున్నారు. వింటున్నాను సార్. ఓకే. సార్ యాహ్! ప్రసన్న గుడ్. గారు, విశ్వనాథ్ గారు. ఓకే సార్. థాంక్ యూ అండి. వెడ్నెస్‌డే నుంచి 100% వెంకట్ గారు, స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. మీరొకసారి అది రికార్డింగ్ అయిపోతే ఒకసారి ఐ వాంట్ టు టాక్ టు యూ వన్ ఆన్ వన్ అండి. 2 మినిట్స్ ఆ! ఐ నీడ్ టు చెప్పండి. ఓకే సార్. ఓకే. క్లోజ్ చేసేస్తున్నాను. ఒక్క నిమిషం.